హరిహర వీరమల్లు ట్రైలర్ కి 24 hours లో 47 million ప్లస్ వ్యూస్ వచ్చాయి. సో అప్పట్లో పుష్ప 2 కి 24 hours లో 45 వచ్చాయి మిలియన్స్. అయితే ఇప్పుడు కలెక్షన్స్ విషయంలో కూడా హరిహర వీరమల్లు పుష్ప 2 ని క్రాస్ చేస్తుందా లేదనేది అది చెప్పలేం బ్రో. ఎందుకంటే ఎవరి క్రేజ్ అది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఆయనకున్న ఫ్యాన్ బేస్ అయింది, అల్లు అర్జున్ అంటే ఆయనకున్న అయింది. ఆబ్వియస్లీ క్రాస్ చేయొచ్చు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత వచ్చింది కాబట్టి మేబీ ఎక్స్పెక్టేషన్స్ కూడా బాగానే ఉంటాయి. నేను ట్రైలర్ చూసాం, చాలా బాగుంది ట్రైలర్ కూడా. సో మేబీ క్రాస్ చేయొచ్చు, చేస్తుందని అనుకుంటా. అంటే కొంతమంది ట్రోల్ చేస్తున్నారు కదా, కొన్ని సీన్స్ కూడా వేరే సినిమా నుంచి కాపీ చేసినట్టు అనిపిస్తున్నాయి అనే విధంగా కూడా. అలా చూసుకుంటే ప్రతి సినిమా కాపీ చేసినవి ఉంటాయి బ్రో. అలా ఏ సినిమా కాపీ చేయకుండా చేసి చూపించనుకోండి, ఆ కాపీ అనేది కామన్. అది ఎంత కాపీ చేసినా పవన్ కళ్యాణ్ అల్లు స్టోరీనే పవన్ కళ్యాణ్ తీసి చూపిస్తే చూడరా, ఈజీగా చూస్తారు కదా. ఏదన్నా అంతే, కాపీ ఉంటది, కంపల్సరీ ఉంటది. అంటే పాన్ ఇండియా లెవెల్ లో కూడా ఫస్ట్ సినిమా కదా పవర్ స్టార్ గారిది, అండ్ దట్ టు డిప్యూటీ సీఎం తర్వాత ఫస్ట్ సినిమా. మరి ఆల్ ఇండియా లెవెల్ లో ఏ విధంగా ఉండబోతుంది? అది చాలా బాగుంటది బ్రో, ఎందుకంటే ఫస్ట్ ఇంపాక్ట్ ఏం పడుతుంది అంటే ఆయన డిప్యూటీ సీఎం అయ్యాడు కదా. సో అదొకటి. ఇప్పుడు ఆయనకున్న క్రేజ్ ఒకటి. మొన్న పొలిటిక్స్ అయినప్పుడు మొత్తం ప్రచారాలు తిరిగాడు కదా, అప్పుడు ఇంకా క్రేజ్ పెరిగింది కాబట్టి అన్ని బేస్ చేసుకుంటే ఓవరాల్ గా చాలా బాగా రీచ్ అయింది సినిమా మొత్తం. కలెక్షన్స్ ఎంతవరకు అంటే ఇప్పుడు చెప్పలేమండి. మేబీ పుష్పకి 2000 crores వచ్చినాయి అన్నారు. ఓవరాల్ గా చూసుకుంటే 1200 crores అన్నారు, తర్వాత 1600 crores అన్నారు. ఇప్పుడు చెప్పుకోలేం. దీనికి వచ్చిన క్రోర్స్ 3 days తర్వాత ఏదన్నా చెప్పగలం, కానీ నాకు తెలిసిన వరకు అయితే ఒక దాటొచ్చు, ఒక 1000 crores దాటొచ్చు అనుకుంటున్నాను. ఖచ్చితంగా సినిమా క్రేజ్ అయితే వేరే లెవెల్ లో ఉంటదంట. వేరే లెవెల్ లో ఉంటుంది మాత్రం పక్కా. మంచి పాపులారిటీ వచ్చింది. 24 hours లో 47 million వ్యూస్ క్రాస్ అయిపోయాయి అన్నమాట. అయితే అప్పట్లో పుష్ప 2 కి 45 million వచ్చాయి 24 hours లో. కలెక్షన్స్ విషయంలో కూడా హరిహర వీరమల్లు క్రాస్ చేస్తుంది ఆ పుష్ప 2 ని. ఇప్పుడు హరిహర వీరమల్లు అనే సినిమా మైథలాజికల్ మూవీ, ఒక అద్భుతమైనటువంటి కథ. అది స్మగ్లర్ కథ. రెండిటికి కంపేర్ చేసి చెప్పమంటే నేను ఎక్కడ చెప్తాను? ఒక అద్భుత కళాఖండాన్ని, ఒక స్మగ్లర్ జీవిత ప్రయాణాన్ని చెప్పమంటే ఒక దాంతో కట్టకూడదు. అది ఓ రకంగా మసాలాగా హిట్ అయింది. ఇది మన సంస్కృతి సాంప్రదాయాలు, మన ఇతిహాసాల కథల వల్ల వచ్చినటువంటి కథ కాబట్టి ఇది కూడా సెన్సేషనల్ హిట్ అవుతుంది నమ్ముతాను. స్టోరీ విషయం పక్కన పెడితే కలెక్షన్ల విషయంలో ఇప్పుడు వ్యూస్ పరంగా క్రాస్ అయింది ఓకే, బట్ కలెక్షన్ల విషయంలో క్రాస్ చేస్తుందా లేదా? క్రాస్ చేస్తుందా లేదా అని మనం జడ్జిమెంట్ చేయలేం, కానీ కాకపోతే అద్భుతమైన హిట్ మాత్రం అవుతుంది. సెన్సేషనల్ హిట్ అవుతుంది, బ్రహ్మాండమైన హిట్ అవుతుంది. ఒక సినిమాతో పోల్చి ఆ అవతల సినిమా వాళ్ళని మనకు కించపరచకూడదు, ఎందుకంటే అతను కూడా సినిమా వాడు కాబట్టి. ఏదేమైనా హరిహర వీరమల్లు మన ఇండియాలో ఉన్నటువంటి ఒక వీరుడి కథ, గతించిపోయినటువంటి ఆ కథని మనం చూడబోతున్నాం. ఒక అద్భుత సినిమాని చూడబోతున్నాం. ఖచ్చితంగా ఆ సినిమా సెన్సేషనల్ సృష్టించబోతుంది, ఇది మాత్రం నిజం. అంటే పాన్ ఇండియా లెవెల్లో ఫస్ట్ సినిమా కదా పవర్ స్టార్ గారిది. అవును. అంటే ఆయనకు తెలుగు రాష్ట్రాలు కాకుండా మిగతా రాష్ట్రాల్లో అంత ఆదరణ లేదు, వాళ్ళు ఆదరిస్తారా లేదా అని కొంతమంది అంటున్నారు. ఇప్పుడు రాజకీయ నాయకుడిగా పరిణితి చెందిన తర్వాత మన దేశంలో ప్రధానమంత్రి గారి కంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. ఈయన డిప్యూటీ సీఎం, పవన్ కళ్యాణ్ అంటే ఈయనేనా అని కూడా తెలుసుకుని మరీ సినిమా చూస్తారు. ఇది ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో నేను చెప్పలేను, కానీ ఒక అద్భుత విజయాన్ని మాత్రం సాధించబోతుంది. అంటే ట్రైలర్ లో కూడా కొన్ని RRR గాని బాహుబలి నుంచి కాపీ చేసిన సీన్స్ ఉన్నాయని కూడా కొంతమంది అంటున్నారు. దాన్ని ఇంతవరకు మనము యుద్ధం సీన్స్ ఉంటే అలానే ఉంటాయి, అన్ని యుద్ధం సీన్స్ ఒకేలా ఉంటాయి. యుద్ధాలు ఏం కొత్తగా మారేవు, కోతుల్లా మారిపోరు కదా, మనుషుల్లాగా యుద్ధాలు చేస్తారు కాబట్టి సీన్స్ అన్ని ఒకేలా కనిపిస్తాయి. ఒక రాజుల యుద్ధం సీన్స్ ఏమన్నా ఉంటే మైథలాజికల్ సినిమాలో కానీ పౌరాణిక సినిమాలో కానీ యుద్ధ సీన్స్ ఒకే రీతిలో ఉంటాయి కాబట్టి దానికి దీనికి యుద్ధం వేరే విధంగా చేయలేరు కదా. వాళ్ళు దరిద్రులబ్బా. పవన్ కళ్యాణ్ ట్రోల్ చేస్తున్నారంటే వాడు బుద్ధి లేని సన్నాసి. ఎందుకు చెప్పనా, ఒక గొప్ప మనసున్న మనిషి, ఆయన సంపాదించిన దాంట్లో సగం డబ్బులు జనాలకు పంచి పెడతారు రా బాబు. ఆయన ఎందుకు బాబు ట్రోల్ చేస్తారు? అలాంటి వాళ్ళు ఒకరు ఇద్దరు ముగ్గురు ఉన్నారు మన దేశంలో. అందులో ముఖ్యమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇతను ట్రోల్ చేస్తే ఏమవుతుంది? కోటాను కోట్లు దోపిడీ చేసినటువంటి దొంగల రూపాయి ఉపయోగపడకుండా జనాన్ని నాశనం చేస్తున్నటువంటి వ్యక్తులను ట్రోల్ చేయండి, దుర్మార్గులను ట్రోల్ చేయండి. అంతేగాని ఇంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న పవన్ కళ్యాణ్ గారు సినిమా తీసినా, రాజకీయ రంగంలో ఉన్నా ఖచ్చితంగా మీరు ట్రోల్ చేయకూడదు. ఎందుకంటే ఇలాంటి వ్యక్తుల్ని మనం మంచిగా చూసుకుని ఆయన సంస్కారంతో నమస్కారం చేస్తే ఇంకో 10 మందికి ఉపయోగపడతాడు. ఇలాంటి వ్యక్తులు ఆయన్ని చూసి ఇంకో 10 మంది తయారయ్యి పేద ప్రజల ట్రైలర్ వచ్చింది కదా నిన్న, 24 hours లో 47 million వ్యూస్ దాటిపోయాయి. అయితే పుష్ప 2 కి చూసుకుంటే ట్రైలర్ కి 24 hours లో 45 million వచ్చినట్టే వ్యూస్.
అయితే ఇప్పుడు కలెక్షన్స్ విషయంలో చాలా మంది పోటీ పడుతున్నారు అనమాట. మరి పుష్ప 2 విషయంలో హరిహర వీరమల్లు కలెక్షన్స్ విషయంలో కూడా క్రాస్ చేస్తుందా లేదా? చేస్తుంది, పవన్ కళ్యాణ్ కాబట్టి చేస్తుంది పక్కా. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నే. సో పుష్ప కన్నా పవన్ కళ్యాణ్ ఇది హరిహర వీరు అదే వస్తుంది. డెఫినెట్లీ క్రాస్ చేస్తా. డెఫినెట్లీ క్రాస్ చేస్తుంది. ఏ నమ్మకంతో చెప్తున్నారు? నమ్మకం ఏం లేదు, అందరిలో ఏం చెప్పండి, నేను నా నంబర్ ఇస్తా తిట్టండి అని చెప్పి క్రాస్ అయితే చేస్తాను. లైక్ హాఫ్ గా చెప్తాను. అంటే ట్రైలర్ లో కూడా కొన్ని సీన్స్ అనేవి కూడా కాపీ పేస్ట్ చేశారు. బాహుబలి కావచ్చు అండ్ లేకపోతే ట్రిపుల్ ఆర్ నుంచి చేశారని అంటున్నారు. వీళ్ళు చూడక ముందే ఇచ్చేస్తే ఎట్లుంటే, చూసినాక కదా మాట్లాడాలి, చూసి మాట్లాడాలి. చూడక ముందే ఇది చేసిర్రు అది చేసిర్రు అంటే ఏమొస్తుంది? సీజీ వర్క్ బాగాలేదు అని అంటున్నారు. మరి సినిమా మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి అని చెప్పి చాలా మంది అంటారు. మీరేమంటారు? ఎవడు ఒపీనియన్ ఆడదన్నా. నాకు ఇప్పుడు ఈ మూవీ నచ్చలేదని చెప్తే నేను పోయి చూస్తా పక్క. నాకు నచ్చుతుంది, నీకు నచ్చలేదంటే నాకు నచ్చుతుంది కదా. ఏదో ఒకటి ఎవడు ఒపీనియన్ ఆడుకుంటుంది. అంటే పవర్ స్టార్ గారి ఫస్ట్ టైం పాన్ ఇండియా సినిమా కదా, దట్టు డిప్యూటీ సీఎం తర్వాత ఫస్ట్ సినిమా. ఓకే సార్, నమస్తే సార్. నమస్కారం. హరిహర వీరమల్లు ట్రైలర్ కి 24 hours లో 47 million వ్యూస్ వచ్చాయి, ఇంకా క్రాస్ అయిపోయాయి. అయితే పుష్ప 2 కి 24 hours లో 45 million వ్యూస్ వచ్చాయి ట్రైలర్ కి. మరి కలెక్షన్స్ ల విషయంలో కూడా హరిహర వీరమల్లు పుష్ప 2 ని క్రాస్ చేస్తుంది అనుకుంటున్నారా? ముందుగా హరిహర వీరమల్లు చాలా హిట్ అవుతుంది. చాలా బాగా కష్టపడి తీశారు. సినిమాలన్నీ ఎంతో కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎంతో ప్రజలకి ఎంతో మంది ఆధారపడతారు సినిమాల మీద. వాళ్ళందరికీ మంచి జరగాలి అంటే సినిమాల్ని ఆదరించాలి. హరిహర వీరమల్లు చాలా హిట్ అవుతుంది. కానీ పుష్పకు డబ్బులు ఎంత వస్తాయో అంత వస్తాయా అంటే, నా విషయంలో మాత్రం పుష్ప 2కు వచ్చినంత డబ్బులు హరిహర వీరమల్లుకు రాకపోవచ్చు, కానీ పేరు మాత్రం అంతకంత ఎక్కువ వస్తుంటది. ఎందుకంటే హరిహర వీరమల్లు అనే సినిమా చాలా మంచి సినిమా. అందులో పవన్ కళ్యాణ్ గారి గెటప్ కూడా చాలా మంచిగా ఉంది. అందులో నేను కూడా షూట్ వెళ్ళాను కాబట్టి చెప్తున్నాను. సినిమా మాత్రం అంటే నేను చిన్న జూనియర్ కాబట్టి నేను కనబడతాను నాకు తెలియదు. కానీ ఆ సినిమాకి షూట్కి వెళ్ళాను కాబట్టి ఆ డైరెక్టర్ గారు ఎంత కష్టపడి పనిచేశారో నేను చూశాను. ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుంది, 100% చాలా హిట్ అవుతుంది. కానీ పుష్ప 2కు వచ్చినంత డబ్బులు మాత్రం రాకపోవచ్చు. ఇప్పుడు ఈ ట్రైలర్ విషయంలో ట్రైలర్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఉన్న క్రేజ్ చాలా ఎక్కువ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి వ్యక్తి. ఇప్పుడు మళ్ళీ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రతి దేశాలు కూడా మన ఇండియా అందరూ చూస్తారు కాబట్టి ఖచ్చితంగా అది మంచి సక్సెస్ అయింది ట్రైలర్. ఈ సినిమా కూడా ఫుల్ సక్సెస్ అవుతుంది కంపల్సరీ. ఇప్పుడు పని పడలేనికి కొడుగుడ్డు మీద ఈకలు పిక్తా ఉంటాడు, వాడికి ఏం పని ఉండదు. దాని వల్లనే వ్యూస్ వస్తాయి. కొంతమంది, అందరిని అనలేను, కానీ వాస్తవంగా హరిహర వీరమల్లు ఖచ్చితంగా చెప్తున్నాను, సినిమా వచ్చినాక చూడండి, 100% అది హిట్ సినిమా. ఎందుకు ఉండదు అంటే, ట్రైలర్ అంటే ఇప్పుడు మనం ఎక్కువ యూట్యూబ్ లో చూస్తాం కదా, సినిమా అంటేనేమో థియేటర్కి వెళ్ళి చూడాలి. అందుకోసమే దీనికి నేను ఖాళీగా ఇప్పుడు సినిమాలు చూడక చాలా రోజులైంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ఇష్టం, నేను ట్రైలర్ చూస్తాను. సినిమాకి వెళ్ళాలంటే కొంచెం కష్టం. అంటే వెళ్ళే వాళ్ళు ఉన్నారు, వెళ్ళాలి, వాస్తవంగా సినిమాకి వెళ్ళాలి, సినిమాని ఆదరించాలి. సినిమా మీద ఎంతో మంది కష్టపడుతున్నారు, వాళ్ళని బతికించాలంటే సినిమాని చూడాలి, సినిమా థియేటర్లోనే చూడాలి, సినిమాను బతికించాలి. సినిమా బతికిస్తేనే, నేను ఈ రోజు కాకపోయినా ఏ రోజైనా చిన్న అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. అంటే నేనని కాదు, నేను రావాలని గ్యారంటీ లేదు. ఇంకా వచ్చే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, సినిమా మీద ఆశతో వచ్చే వాళ్ళు ఉన్నారు. సినిమాలో పనిచేయడం, చిన్న ఆర్ట్ డిపార్ట్మెంట్, చిన్న డిపార్ట్మెంట్లు, జూనియర్ ఆర్టిస్టులు ఎంతో మంది, వేల మంది సినిమా రావడం వల్ల బతుకుతున్నారు. వాళ్ళందరికీ అన్నం పెడుతున్నారంటే సినిమా చూసే ప్రేక్షకులే. నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ సినిమాకి మాత్రం అల్లు అర్జున్ కలెక్షన్ దాటది అని నేను అనుకుంటున్నాను. దాటితే బెటర్. దాటితే నా అంత సంతోషించేవాడు ఇంకెవరు ఉండరు. కానీ ట్రైలర్ వచ్చింది కదా, 24 hours లో 47 million వ్యూస్ వచ్చాయి. సో అంతకుముందు పుష్ప 2 కి 45 million వచ్చాయి 24 hours లో. మరి కలెక్షన్ల విషయంలో కూడా హరిహర వీరమల్లు పుష్ప 2 ని క్రాస్ చేస్తుందా? ఒకటి, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత రావడం ఫస్ట్ మూవీ. ట్రైలర్ ఆల్రెడీ రిలీజ్ అయింది. ట్రైలర్ కూడా రికార్డ్ నెంబర్ ఆఫ్ రివ్యూస్ వచ్చాయి. ఆల్రెడీ 44 million వ్యూస్ వచ్చాయి. ఇంకా ఏంటంటే వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ మోర్ నెంబర్ ఆఫ్ రివ్యూస్ విల్ కమ్. డెఫినెట్లీ రికార్డ్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ కూడా ఇది బ్రేక్ చేస్తుంది. ఒకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ కోసం చెప్పాలి అంటే, అతను ఏంటంటే నిస్వార్థపరుడు. ఆయన డైరెక్ట్లీ రావడం కూడా ఇది కాదు. ఆయన 15 సంవత్సరాలు ఎంతో కృషి చేసిన తర్వాత
ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాక ఆయన రావడం అంటూ జరిగింది. డిప్యూటీ సీఎం డెఫినెట్లీ ఏపీని ఒక మోడల్ స్టేట్ గా చేయడంలో అసలు సందేహమే లేదు. డెఫినెట్లీ ఈ విల్ సక్సీడ్ ఇన్ ఆల్ హిస్ ఎఫర్ట్స్. అండ్ ఒకటి ఫైనల్ గా మనం చెప్పాల్సింది ఏంటంటే కమింగ్ టు దిస్ మూవీ రికార్డ్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే వస్తాయని అయితే మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారిది పాన్ ఇండియా లెవెల్ ఫస్ట్ సినిమా ఇది, అండ్ దట్టు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ సినిమా. మరి కలెక్షన్లు కావచ్చు, స్టోరీ కావచ్చు, మూవీ క్రేజ్ కావచ్చు, ఎట్లా ఉంటుందండి? ఒకటి పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కలెక్షన్స్ కోసం అయితే ఏ రోజు ఎంపర్లాడలేదు. ఆయన ఏంటంటే ఏది చేసినా సరే ఒకటి రికార్డు ట్రెండ్ సెట్ చేయడం తప్పిస్తే ట్రెండ్ ఫాలో అవడం అంటూ ఏమీ లేదు. ఒకటి ఏంటంటే ఆయన ఇన్ని రోజులు ఏంటంటే లోకల్ గానే కన్ఫైన్ అయ్యాడు. ఇప్పుడు ఏంటంటే పాన్ ఇండియా లెవెల్లో మూవీ రిలీజ్ అవుతుంది. డెఫినెట్లీ సూపర్ డూపర్ హిట్ అయితే అవుతుంది. హరిహర వీరమల్లు ట్రైలర్ మొత్తం యూట్యూబ్ ని షేక్ చేస్తుంది. 24 hours లో 47 million వ్యూస్ వచ్చాయి. సో పుష్ప 2 కి 24 hours లో 45 million వచ్చాయి. వ్యూస్ పరంగా క్రాస్ చేసింది కాబట్టి మరి కలెక్షన్స్ పరంగా కూడా క్రాస్ చేస్తుంది అనుకుంటున్నారా మీరు? అంత పుష్ప కన్నా రెట్టింపు కూడా క్రాస్ చేస్తుంది. ఎందుకంటే హరిహర వీరమల్లు అంటే పవన్ కళ్యాణ్ అంటే ఒక సూపర్ డూపర్ హిట్ అవుతుంది ఈ సినిమా కూడా. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటే గిట డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొట్టమొదటి సినిమా కాబట్టి కంపల్సరీ ప్రజలు కూడా మరి రాజకీయ రంగంలో ఉన్నాడు. ఇప్పుడు సినిమా ఏ విధంగా ఇచ్చినందుకు కూడా ప్రజలు కూడా ఆకాంక్షించారు. సినిమా ఎప్పుడు రావాలని చూస్తారు కాబట్టి కంపల్సరీ పుష్ప కన్నా డబుల్ రెట్టింపు కూడా రికార్డ్ బ్రేక్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో కూడా ఫస్ట్ సినిమా కదా పవర్ స్టార్ గారిది, మరి దేశవ్యాప్తంగా ఎట్లుంటుంది అనుకుంటున్నారు 24th కి? కంపల్సరీ సూపర్ డూపర్ హిట్ గానే ఉంటది. దేశం అంతా కూడా మొత్తం ఇలా పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక మన వరల్డ్ వైడ్ హీరో, అసలు దేశం కూడా కాదు. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి మన తెలుగు వారు ఎవరున్నా కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యూటీలు కూడా బంద్ చేసుకొని ఫస్ట్ సినిమాకి వెళ్తారు. అంత క్రేజ్ కాబట్టి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, సూపర్ డూపర్ హిట్ అవుతుంది. రికార్డులన్నీ కూడా బ్రేక్ చేసి ఇలా టాలీవుడ్ గానీ బాలీవుడ్ గానీ ఇలా అన్ని ఇండస్ట్రీలను కూడా రికార్డు కూడా బ్రేక్ చేస్తా అని చెప్పేసి అనుకుంటున్నాం. బ్రో హాయ్ బ్రో. ఇప్పుడు హరిహర వీరమల్లు ట్రైలర్ కి 24 hours వ్యూస్ తీసుకుంటే 47 million అంటే 47 దాటిపోయింది అనమాట మిలియన్స్. అయితే పుష్ప 2 కి 45 ఉండే. మరి కలెక్షన్స్ పట్ల కూడా అదే విధంగా క్రాస్ చేస్తుంది అనుకోవచ్చా హరిహర వీరమల్లు? హరిహరంలో కంటే అంటే ఆ సినిమా చేసింది హైలైట్ అనుకుంటా. దానికంటే పుష్ప 2 కంటే దేనికంటే హైలైట్ అనుకుంటా. సో అంత సినిమా అంటే బాగా తీసారంటే ఇక ఆ రేంజ్ చూసుకోవాలి. అది మాట. అంటే ఇప్పుడు వ్యూస్ పరంగా ఈ విధంగా ఉంది, మరి కలెక్షన్ల పరంగా కూడా అదే విధంగా పుష్ప 2 ని క్రాస్ చేస్తుందా హరిహర వీరమల్లు? అది చెప్పలేము మరి. ఫ్యాన్స్ ప్రతి ప్రకారంగా ఉండిద్ది కదా, ఆ ఫ్యాన్స్ ప్రకారంగా వాళ్ళే సపోర్ట్ చేయాలి. మరి చేస్తేనే ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తేనే మన హైలైట్ అయ్యేది. ఫ్యాన్స్ సపోర్ట్ లేకపోతే ఇంకా హైలైట్ అవ్వదు కదా. మరి అది అంటే నిన్న ట్రైలర్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? ఆ ట్రైలర్ చూస్తే ట్రైలర్ ఏమన్నా రిపీటెడ్ గా అనిపించినాయా లేకపోతే ఎట్లా? ట్రైలర్ అయితే నేను చూడలేదు కానీ వాస్తవంగా ప్రజలు చూసే దాన్ని పెట్టుండ్రు కదా, పొలిటికల్ ఫ్యాన్స్ మొత్తం ఉంటారు కదా, వాళ్ళే ఇంకా వాళ్ళే ఎడిట్ చేసేది. సో వాళ్ళే డెడికేషన్ చేసేది వాళ్ళే. ఇప్పుడు థియేటర్లకు వెళ్ళాక సినిమా చూస్తేనే కదా, సినిమా చూసిన తర్వాత వాళ్ళు చెప్పేది వాళ్ళే కదా, చూసే వాళ్ళు చెప్తారు. దాని ప్రకారంగా కలెక్షన్ వచ్చేది. సో దాని ప్రకారం కలెక్షన్ చూసే దాన్ని బట్టే కాబట్టి చెప్తుంది. ఒకవేళ ట్రైలర్ చూడకపోయినా కూడా మీరు పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఎట్లా ఊహించుకుంటున్నారు హరిహర వీరమల్లు సినిమా? పవన్ కళ్యాణ్ సినిమా సినిమా ఆ సాంగ్ అయితే బాగా హైలైట్ అయింది. సాంగ్ మాత్రం అసలు ఎక్సలెంట్ సాంగ్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది సాంగ్. దాంట్లో మాత్రం సరే బ్రో, ఒక మాటలో చెప్పండి, పుష్ప 2 కలెక్షన్స్ ని హరిహర వీరమల్లు క్రాస్ చేస్తుందా లేదా? అదే చెప్తుంది. అదే అంటే ఆ కలెక్షన్ చూసి జనాలు చూసే దాన్ని పెడితే కలెక్షన్ ఓకేది. ఇప్పుడు థియేటర్కి వెళ్తావు, సినిమా టికెట్ తీసుకుని దాన్ని పెడితే కలెక్షన్ అనేది. సో దాన్ని చెప్పాక చెప్తున్నా నేను అదే కదా. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కదా, లోజన్ ఫ్యాన్. అంటే ఆయన తక్కువ చేయలేదు. అది బెటర్. ఓకే.